ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాడిశెట్టి రాజాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి ఇంటికి చేరవేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీదేనని తెలిపారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే పార్టీ ధ్యేయమన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు వారికి ఆర్థిక సహాయం అందించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని గుర్తు చేశారు. గత 15 ఏళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తుందని ధీమాను వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మీ అందరికీ తెలుసున్నదే. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ పార్టీ ఆవిర్భావం మన తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ లో జగ్గంపేటలో జరిగింది. ఈ పార్టీ ఆవిర్భావం ప్రజా సమస్యల మీద 15 సంవత్సరాలు బట్టి అలుపెరగని పోరాటం చేసాం. ప్రజలు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పట్టుదల చూసి ఒక ముఖ్యమంత్రి, ఒక మంచి మనసున్న మనిషి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలన చేయగలిగాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించిన పరిస్థితి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అదే విధంగా పరిపాలనలో గాని లేదా ప్రతిపక్షంలో గాని ప్రజా సమస్యలపై గళమెత్తి పోరాటం చేయడంలో ఈ దేశంలోనే ఒక బలమైన దిక్సూచి లాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక బటన్ నొక్కి లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు కోవిడ్ వచ్చినప్పుడు కానీ, అంతగా ముందు కానీ, లేదంటే సంస్కరణలు తీసుకురావడంలో, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలోనూ, ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ, ఇండస్ట్రీస్ని తీసుకురావడంలోనూ, 17 మెడికల్ కాలేజీలు కట్టడం, ఇవన్నీ కూడా చిరిగిపోని చరిత్ర. కానీ దురదృష్టం ఏంటంటే 2024లో పేదల పక్షాన్ని నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీకి, పెద్దల పక్షాన్ని నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారికి పోరాటం జరిగితే చంద్రబాబు అనే ఒక అబద్ధం మనల్ని ఓడించగలిగింది. కానీ ఓటమి శాస్త్రం కాదని అధికారం పోయిన వారం రోజుల లోపు ప్రజాక్షేత్రంలో మళ్ళీ జగన్ గారి నాయకత్వంలో మనందరం కార్యక్రమాలు ప్రారంభించాం. ఆ పోరాట పటిమ, ఆ స్ఫూర్తి ఎప్పటికీ కంటిన్యూ అవుతుందని పర్టికులర్గా కాకినాడ జిల్లాలో మనందరం కూడా ఒక సంఘటితమైన శక్తిగా పెద్దలందరూ ఇక్కడున్న 7 నియోజకవర్గాల్లోని కోఆర్డినేటర్లు కానీ, ముఖ్య నాయకులు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి తిరుగులేని శక్తి మన జిల్లాలో ఉంది అని నిరూపించడానికి అందరం కలిసికట్టుగా మనం ముందుకు వెళ్తాం. ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఎన్ని కేసులు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు అనేది చెబుతూ జగనన్న నాయకత్వానికి మనం మరొకసారి తిరుగులేని ఆధిపత్యం ఉంది అని నిరూపించే విధంగా ఆయన నాయకత్వానికి మనం ఎప్పుడు కూడా సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని ఆవిర్భావ దినోత్సవం రోజు మరొకసారి మన శ్రేణులందరికీ తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందనేసి ఆయన తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఏదో పార్టీ పెడతాననేసి దర్శకు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 11 మంది ఉన్న 1100 మంది సమాధానంగా చెప్తున్నారు వీళ్ళు అనేసి ఆయన మరీ అసెంబ్లీలోనే అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి కాబట్టి మనందరం కూడా పార్టీకి దన్నుగా నిలబడి మన జగన్మోహన్ రెడ్డి గారికి చేయూతగా ఉండి మనం రేపు 29 ఎన్నికల్లో రాబోయే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇవాళ లోకల్ బాడీకి ప్రత్యేక అధికారులు పెట్టమని జీవో కూడా రిలీజ్ చేసింది గవర్నమెంట్. కాబట్టి మనందరం కూడా ప్రతి దాన్ని కూడా టైట్ గా ఫేస్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతలో ఉంది. కాబట్టి మనందరం ఏకతాటిపై నిలబడి ఆయనకి చేయూత ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు చేస్తాం.